ఈ మైలేజ్ మీరు స్పోర్ట్ మోడ్ లో చెప్తున్నారా, సిటీ మోడ్ లో చెప్తున్నారా, ఈకో మోడ్ లో చెప్తున్నారా? చాలా డిలే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్ కార్స్ వాళ్ళ కస్టమర్స్ కున్న కార్స్ అక్కడే ఉన్నాయి స్టిల్. సో అదొకటి చాలా డిలే అయింది. అక్కడ కొంచెం అబ్జర్వ్ చేసా, కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి. బ్రేక్ కొడుతున్నప్పుడు సడన్ గా షేక్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు అక్టైనర్. ఇవాళ మన దగ్గర ఫేస్ లిఫ్ట్ నెక్సాన్ ఉందన్నమాట. సో ఇవాళ ఓనర్షిప్ వీడియో అనేది షూట్ చేయబోతున్నాం. సో గైస్ ఇవాళ మీరు చూస్తున్నారు కదా, మనతో పాటు రాజన్న ఉన్నారు. సో రాజన్న ఎప్పుడు తీసుకున్నారు కార్ తీసుకున్నాం 24 ఆగస్ట్. ఓకే, 2024 ఆగస్ట్లో తీసుకున్నాం, మిడ్ ఆగస్ట్లో. యా, ఇప్పుడు దాకా ఎంత తిరిగింది? అరౌండ్ 14K తిరిగింది, అంటే 13 చేంజ్ ఇన్ బిట్వీన్, దగ్గర 14,000. ఓకే, కూల్. అండ్ సో ఎంత పడ్డది మీరు తీసుకున్నప్పుడు? ఇది ఏ వేరియంట్ కూడా అది కూడా చెప్పండి. సో నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 23 మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో ఆ కేటగిరీలో చూస్తే మోడల్ క్రియేటివ్ ప్లస్ ఎస్. సో మేము అడిగినప్పుడు ప్రైస్ చూసి నియర్ బై షోరూమ్ కర్మన్ ఘాట్లో తీసుకున్నాం. సో వాళ్ళు ఇచ్చిన ప్రైస్ 14 lakhs. సో నాన్న డిఫెన్స్లో ఉంటే సో అదొక అడిషనల్ హెల్ప్ అయింది. ఇంకా మూమెంట్లో ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కాబట్టి ఆఫర్లో వచ్చింది, 15K డిస్కౌంట్లో ఇచ్చారు. సో దగ్గర 13.50 lakhs పడింది. ఓకే, గ్రేట్. సో మీరు ఈ కార్ ఎందుకు తీసుకున్నారు? నెక్సాన్ ఎందుకు తీసుకున్నారు? నెక్సాన్ కంటే ఆలోచించింది టాటా కోసం. టాటా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, అదొకటి. ఇంకా ఇంట్లో కనీసం 5 members కోసమన్నా అలాంటి కార్ కావాలి. ఎస్యూవీ అంత పెద్ద కాకపోయినా ఇది కాంపాక్ట్ ఎస్యూవీ వేరియంట్ ఉంది కాబట్టి అదొక ప్లస్ అయింది. ఇంకా టాటాని ఎందుకు ప్యాన్ అనేది ఆ మూమెంట్లో గత 5 years చూస్తే సేల్స్ బాగానే ఉంది నెక్సాన్కి. పాత మోడల్ కూడా, ఫేస్ లిఫ్ట్ కూడా మంచి, బయట కూడా మార్కెట్లో మంచి టాక్ ఉంది. బిల్డ్ క్వాలిటీ, ఇంకా బడ్జెట్లో కూడా ఉంది. సో అదే బడ్జెట్లో వేరే కూడా ఉన్నాయి. ఇంకా ఇండియన్ బ్రాండ్ ఒకటి, ఇంకేమైనా పార్ట్స్ కావాలన్నా నియర్ బై దొరుకుతాయి, ఇండియాలోనే దొరుకుతాయి, ఇంకా అఫోర్డబుల్ కూడా ఉంటాయి. ఇంక ఇండియన్ బ్రాండ్ కార్ తీసుకున్నాం. టాటా అనేది ఎవరికైనా ఫేమస్ కాబట్టి అదొకటి ఆలోచనతో టాటా సైడ్ వెళ్ళాం. ఇంకా వేరే కార్ తీసుకోవాలనే, వేరే బ్రాండ్ తీసుకోవాలని ఆలోచన ఏం లేదు, మోస్ట్లీగా టాటాని అనుకున్నాం. ఓకే, సో మీరు తీసుకునేటప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏముండే? లైక్ కార్లో ఇది ఉండాలి అని ఏమేమి అనుకున్నారు? ఆనెస్ట్గా అయితే కార్స్ గురించి అంత ఇప్పుడు ఐడియా లేదు. ఓకే, ఎప్పుడైనా 2-wheelers వాడేవాళ్ళం ఎక్కువ శాతం. సో కానీ తర్వాత ఫ్యామిలీ కొంచెం పెద్దగారు, పేరెంట్స్ కూడా పెద్దగారు. సో వాళ్ళు కూడా కంఫర్ట్గా చూసుకోవాలి, ఎక్కడైనా ట్రావెల్ వెళ్ళాలన్నా. సో బేసిక్గా మేము చర్చ్కి వెళ్తాం ఎవ్రీ సండే. సో చర్చ్ కూడా ఈజీగా కంఫర్టబుల్గా నాన్న వాళ్ళు తీసుకువెళ్ళాలి, ఏ ఇబ్బంది కలగకూడదు పెద్దవాళ్ళు. కానీ అదొక థాట్తో కార్ తీసుకుందాం అనుకున్నాం. కంఫర్టబుల్గా ఉండాలి, సీట్స్ కొంచెం పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. లెగ్ స్పేస్ కూడా ముందు కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి, బ్యాక్ కూడా కూర్చున్న వాళ్ళకి ఈజీగా కాళ్ళు కంఫర్ట్గా పట్టే విధంగా ఉండాలి. సో ఆ థాట్లో చూస్తే బాగానే లెగ్ స్పేస్ ఉంది ముందు కూర్చున్న వాళ్ళకి, అదొక ప్లస్ అయింది నెక్సాన్లో. ఇంకా హైట్ కూడా కంఫర్టబుల్ ఉంది, మరి కిందికి లేదు, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. జనరల్గా మీరు సిటీలో డ్రైవ్ చేస్తారా లేకపోతే హైవే డ్రైవ్స్కి వెళ్తారా? ఆఫీస్ వర్క్కి తీసుకెళ్ళామండి. సో ఇబ్బంది అయ్యేది ఇనిషియల్గా, ఒక దగ్గర 1 month. సో వెళ్ళే కొద్దీ ఈజీగా కొంచెం నేర్చుకోగలిగాను. ఇప్పుడు కంఫర్టబుల్, ఎక్కడైనా తీసుకువెళ్ళొచ్చు. ఓకే, గ్రేట్. అండ్ ఎప్పుడన్నా హైవే రైడ్కి వెళ్ళారా? హైవే రైడ్, సో ఖమ్మంకి వెళ్ళాం. సో అది హైవే రైడ్ కింద తీసుకోవచ్చు. విజయవాడ, గుంటూరు. ఓకే, డ్రైవింగ్ అప్పుడు నేనే చేశాను. ఇంకా మా రిలేటివ్స్ బ్రదర్ ఇన్ లా ఉంటే తను కూడా 1 way తను డ్రైవ్ చేశాడు. ఓకే, సో హైవే రైడ్లో కంఫర్ట్, ఇంకా అంటే మీ ఫ్యామిలీకి కానీ మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ లాంగ్ రైడ్ అప్పుడు కంఫర్ట్ ఎలా ఉంది కార్లో? బాగానే ఉంది ఇనిషియల్గా, కానీ వెళ్ళే కొద్దీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం రోడ్స్ దగ్గర బంప్స్ ఉంటాయి కదా, లేకపోతే చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, స్మాల్ విడ్త్ చాలా చిన్నగా ఉంటాయి, ఈవెన్ హైట్ కూడా చిన్నగా ఉంటాయి. అక్కడ కొంచెం అబ్జర్వ్ చేసా, కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి. బ్రేక్ కొడుతున్నప్పుడు సడన్ గా షేక్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. ఇది ఒక 1 of the కంప్లైంట్ నాకుంది. సో 3rd service లో ఒకసారి డిస్కస్ చేయాలి వాళ్ళతో. ఓకే, సో బాగానే ఉంది, కంఫర్ట్ గానే ఉంది, స్మూత్ గానే ఉంది. కొంచెం సౌండ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ మరీ ఎక్కువ హెవీగా థ్రాటల్ ప్రెస్ చేస్తుంటే కొంచెం ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అది టాటాలో ఉన్న స్పెషాలిటీ, మేబీ ఇంజన్ స్పెషాలిటీ, ఇంజన్ సౌండ్ రావటమే అలాంటిది. నేను
సర్వీస్ వాళ్ళని అడిగితే అది ఇంజన్ టాటా ఇంజన్స్ అలానే సౌండ్ చేస్తే సో సౌండ్ ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ అ 3 cylinder ఇంజన్ అనమాట. ఇంకా మీకు ఫ్యామిలీతో పాటు ట్రిప్కి వెళ్ళానని చెప్తున్నారు కదా, సో ఫ్యామిలీకి లోపల అంటే సీటింగ్ కూర్చోడానికి లైక్ సీట్ కంఫర్ట్ ఇంకా స్పేస్ ఎలా ఉంది? పెద్దవాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా ముందు కూర్చోవచ్చు. ఎలా అయితే ఎందుకంటే లెగ్ స్పేస్ కూడా ఇనఫ్ ఉంది, ఇంకా సీట్ కూడా అడ్జస్టబుల్ ఉంది. 2 and 4 బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొక ప్లస్. అండ్ డ్రైవర్ సీట్ ఏంటంటే అప్ అండ్ డౌన్ కూడా ఉంది. యా ఫైన్. అండ్ సస్పెన్షన్ ఎలా ఉంది? కార్ సస్పెన్షన్ ఎలా ఉంది? ఇప్పుడు దాకా బ్యాడ్ రోడ్స్లో నడిపినప్పుడు లేకపోతే కొంచెం వర్షాకాలంలో వాటర్ లాగింగ్ వస్తుంది కదా, అంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ మీద ఏమైనా కంప్లైంట్ ఉందా? మాక్సిమం ఉండకూడదు, కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ మీద అయితే ఏం కంప్లైంట్ లేదు, కానీ సస్పెన్షన్ ఒకటే కన్సర్న్. అది నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నాను. తీసుకున్న ఆల్మోస్ట్ ఒక 7-8 months ఏం ప్రాబ్లం తెలియలేదు, అంటే లేదా అనిపించింది. బాగానే కంఫర్ట్ గా స్మూత్ గా వెళ్ళింది, ఈవెన్ బ్యాడ్ రోడ్స్ లో కూడా. కానీ ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నా, సో అదొక కంప్లైంట్ ఉంది. అదొకసారి సర్వీస్ కి థర్డ్ సర్వీస్ ఉంది. సస్పెన్షన్ లో ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం? వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది. ఐ మీన్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ దగ్గర చిన్న చిన్న వైట్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇంకా ఈవెన్ బ్యాడ్ రోడ్స్ దగ్గర కూడా సౌండ్ ఎక్కువ వస్తుంది. సో నేను అనుకున్నా మేబీ టైర్ కి సఫిషియంట్ ఎయిర్ లేదేమో, ఎయిర్ ఫుల్ చేసా కూడా ఈక్వల్ అమౌంట్ తో కూడా సేమ్ అలా ఫిల్ చేసాక కూడా అదే ఇష్యూ ఉంది. సో మేబీ సస్పెన్షన్ ఇష్యూ ఉండొచ్చు. సస్పెన్షన్ ఇష్యూ ఉండొచ్చు. స్టార్టింగ్ 7 months లో ఏం తెలియలేదంట, తర్వాత కొంచెం లైట్ గా సస్పెన్షన్ నాయిస్ అనేది కొంచెం పెరిగిందంట, అంటే కొంచెం కంఫర్ట్ లెవెల్ కూడా తగ్గిందంట. కాకపోతే ఇది మాక్సిమం టాటా వారంటీలో కవర్ చేసేస్తుంది. అండ్ యా వారంటీ మీకు ఎక్స్టెండెడ్ వారంటీ ఏమన్నా? ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది కానీ తీసుకోలేదు. ఓకే. సో మేబీ 2 years స్టాండర్డ్ వారంటీనే. 2 years ఉంది. ఈ కార్లో మీకు ఫేవరెట్ ఫీచర్ ఏంటిది? ఫేవరెట్ ఫీచర్ క్రూజ్ కంట్రోల్ ఉంది. సో మోస్ట్లీ అన్ని కార్స్ కి వస్తున్నాయి. హైవే రైడ్ లో చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో అది అంటే ఇంకా కంఫర్ట్ గా వెళ్ళిపోవచ్చు, దాని గురించి ఆలోచించడం అవసరం లేదు. యాక్సలరేషన్ గురించి వన్స్ అది ఆన్ చేసుకున్నాక మేబీ ఎక్కడైనా స్లో డౌన్ అవ్వాలంటే అప్పుడు రియాక్ట్ అవ్వాలి, కానీ దెన్ అదే యూనిఫామ్ స్పీడ్ మెయింటైన్ చేయవచ్చు. ఓవర్ ద వే మొత్తం కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు వచ్చే ఇంకొక ఫీచర్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారంటే వాళ్ళకి 3D వ్యూ ఉంటుంది. సో ఎక్కడైనా రివర్స్ తీసుకోవాలన్నా లేకపోతే చాలా నేరో ఉన్న ప్లేసెస్ లో కార్ తీసుకొని పోవాలన్నా అదొక ప్లస్ పాయింట్. సో మోస్ట్లీ 360-degree కెమెరా చాలా బాగుంది అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చే ప్రతి కార్స్ కి అదొకటి వన్ ఆఫ్ ద ఫీచర్, కాబట్టి కామన్ ఫీచర్ అది. సో అదొక ప్లస్ అయింది. ఇంకోటి అన్న మిస్ చేసిన పాయింట్ ఒకటి ఏంటిదంటే, 360-degree కెమెరా ఉంది కాబట్టి, సో వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ అ లెఫ్ట్ ఆర్ టేకింగ్ అ రైట్, మనం ఇండికేటర్ ఇవ్వంగానే బ్లైండ్ స్పాట్ మానిటర్ అని మనకు కిందనే మీకు ఒక వీడియోలో చూపెడతాను. మనకి ఫ్రంట్ కాన్సోల్లోనే మనకి లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్ కెమెరా అనేది కనిపిస్తుంది అనమాట, రైట్ ఇండికేటర్ వేయగానే రైట్ కెమెరా అనేది కనిపిస్తుంది అనమాట. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సిటీ డ్రైవింగ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హైవేలో కూడా మనము ఒకసారి లేన్ చేంజ్ చేసేటప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది అది. ఎస్పెషల్లీ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళకైతే చాలా ఇంకా హెల్ప్ అయింది. న్యూ డ్రైవర్స్ కి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీకు ఏదన్నా ఫీచర్ మిస్సింగ్ అనిపిస్తుందా? అంటే లైక్ ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ అంటే టాప్ బట్ 1 కదా, యా అకంప్లిష్డ్ ఉంటుంది. ఇది క్రియేటివ్ వేరియంట్, నాన్ సన్ రూఫ్ వేరియంట్ బేసిక్ గా. సో ఏమన్నా ఫీచర్ మీకు ఏమైనా మిస్సింగ్ అనిపిస్తుందా? దీనిలో ఇది ఉంటే బాగుండేది అని మీకు ఏమైనా అనిపిస్తుంది? టాప్ వేరియంట్ లో వెంటిలేటెడ్ సీట్స్ వచ్చినాయి ఫ్రంట్ కూర్చున్న 2 seats కి, ఈవెన్ ప్యాసింజర్స్ కి డ్రైవర్ కి ఇంకా కో డ్రైవర్ కి పక్కన సీట్. సో అదొక ఉంటే బాగుండేది అనిపించింది ఆ బడ్జెట్ లో. అంటే నాకు ఈ ఫీచర్ ఉంటే బాగుండేది, నేను అనవసరంగా ఈ వేరియంట్ తీసుకున్నాను అన్న అలాంటిది అయితే ఏం లేదు. సో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఫీచర్స్ దట్ ద కార్ హ్యాస్. అంటే ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాలి, కొన్ని ఫీచర్స్ చేయలేదు. సో మేబీ ఎక్స్ప్లోర్ అయితే తెలిస్తే. మనం ఇప్పుడు మెయిన్ పాయింట్స్కి అయితే వచ్చేద్దాం. సో మీకు ఈ కార్లో నచ్చిన పాయింట్స్ చెప్పగలుగుతారు? ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ కవర్ చేశారు, లైక్ మీ ఒపీనియన్ చెప్పారు. సో కొత్తగా కొనే వాళ్ళకి మీరు ఈ కార్లో ఏమేమి అడ్వాంటేజెస్ అని చెప్తారు, ఏమేమి డిసడ్వాంటేజెస్ అని చెప్తారు? జస్ట్ ఒక క్యాజువల్గా చెప్పేసేయండి, మరీ టెక్నికల్గా వెళ్ళాలి. అడ్వాంటేజ్ ఏముందంటే, ఇంతకుముందు కవర్ చేసినట్టు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ ఇండికేటర్ ఇస్తే బ్లైండ్ స్పాట్ ఏరియా అది
వ్యూ కెమెరాలో చూపిస్తుంది. ఎస్ సో అదొక ప్లస్. డ్రైవింగ్ చాలా హెల్ప్ఫుల్ అది, సేఫ్గా డ్రైవ్ చేయవచ్చు. ఎస్ అండ్ బూట్ స్పేస్ కూడా నడుస్తుంది ఇదే బడ్జెట్లో. మోస్ట్లీ వేరే కార్స్ కూడా వస్తుండొచ్చు బూట్ స్పేస్ అరౌండ్ 380 Yes, liters. సో అది కూడా గుడ్ పాయింట్. సో ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా సూట్ కేసెస్ అన్ని ఈజీగా సరిపోతాయి. సో బూట్ స్పేస్ బాగుంది. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. సో అది సో అంటే తెలుసు కాబట్టి మనకి టాటా ఇట్స్ కాల్డ్ ఫర్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. సో అదొకటి గుడ్ పాయింట్. 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చింది. 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు 5 స్టార్ రేటెడ్ కార్ అన్నమాట. ఓకే, సేఫ్టీ అనేది పెద్ద ప్లస్ పాయింట్ అన్నమాట. సారీ ఫర్ ఇంటరప్టింగ్, ప్లీజ్ కంటిన్యూ. అరే మైలేజ్ ఆల్మోస్ట్ 25 km/L అని వాళ్ళు చెప్పారు. రీచ్ అయ్యాను అంటే 20 ఆల్మోస్ట్ రీచ్ అయ్యా. అంటే డ్రైవింగ్ మనం చేసే మంచి విధానం బట్టి కూడా వెళ్ళొచ్చు. సో గుడ్. 19-20 వచ్చింది హైవేలో. ద మాక్సిమం ఇస్ 21 అలా వచ్చింది. యా. సో అండ్ సో మైలేజ్ అనేది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మైలేజ్ గురించి మాట్లాడితే సిటీలో ఎంత మైలేజ్? సిటీలో యావరేజ్గా చూస్తే 14-15 వస్తుంది. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఎస్, 14-15 అనేది ఒక టర్బో చార్జ్డ్ ఇంజన్కి మంచి మైలేజ్ అని చెప్పు. ఇనిషియల్గా రాలేదు, అంటే మేబీ నా డ్రైవింగ్ వల్ల. కార్ అలవాటు అయ్యేది. సో మైలేజ్ కూడా డ్రైవింగ్ ఎంత మంచి చేస్తామో దాని మీద డిపెండ్ ఉంటుందేమో. సో ఇనిషియల్గా 1-2 months రాలేదు. దెన్ నిదానంగా ఇట్ రీచెస్ టు యావరేజ్ అరౌండ్ 13-14 అలా. వెరీ గుడ్ మైలేజ్. అండ్ ఈ మైలేజ్ మీరు స్పోర్ట్ మోడ్లో చెప్తున్నారా, సిటీ మోడ్లో చెప్తున్నారా, ఈకో మోడ్లో చెప్తున్నారా? అంటే మీకు ఐడియా ఉంటే అండర్స్టూడ్. ఎకనామిక్ మోడ్లో ఇంకా సిటీ మోడ్లోనే. సో స్పోర్ట్స్లో ఎప్పుడు మ్యాక్సిమం కవర్ చేయాలి. హైవేలో కవర్ చేశాను. సో అది కూడా చాలా తక్కువ రన్ టైం స్పోర్ట్స్లో. కానీ సిటీ ఇంకా ఎకనామీలో చెక్ చేస్తే లైక్ యావరేజ్గా 14-13 అలా వస్తుంది. మేబీ సిటీలో కొంచెం 12కి వెళ్ళిపోవచ్చేమో, కానీ గుడ్. యా. సో ఇంకొక అడ్వాంటేజ్ గురించి చెప్పుకోవాలంటే డ్రైవింగ్ మోడ్స్ కూడా అన్ని కార్స్కి ఈ డ్రైవింగ్ మోడ్స్ అనేది రాదనమాట. సో మనం స్లోగా నడిపేటప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు సిటీ మోడ్లోకి కానీ ఈకో మోడ్లోకి కానీ వెళ్ళొచ్చు. హైవే మీద ఓవర్టేక్ చేసేటప్పుడు మనం స్పోర్ట్ మోడ్లో పెట్టేసుకొని క్విక్గా ఓవర్టేక్ చేయొచ్చు అనమాట. సో అదొక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అడ్వాంటేజెస్లో చూస్తే స్టీరింగ్ హ్యాండలింగ్ మంచిగా ఉంటుంది, కంఫర్టబుల్, ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ లోపల ఏసీ ఎయిర్ ఫ్లో కూడా ఈక్వల్గా ఉంది అండ్ ప్రాపర్గా ఉంటుంది, ఎయిర్ ఫ్లో బాగుంటుంది. అండ్ స్క్రీన్ వేరియంట్లో రేర్ వెంట్స్ కూడా వస్తాయి కదా. రేర్ వెంట్స్ కూడా వస్తాయి. సో అదొకటి ఏ కంప్లైంట్ లేదు ఏసీ విషయంలో అయితే. సో ఈక్వల్గా ఎయిర్ ఫ్లో ఉంది, ఈజీగా రీచ్ అవుతుంది వెనకాల ప్యాసింజర్స్ కూడా. ఆటో సెన్సర్స్ ఉంది, ఆటో సెన్సింగ్ రెయిన్వి. సో ఈ ఆటో వైపర్స్ అవి. సో ఆటో మోడ్లోనే పెడతాను. మూమెంట్ సెన్సార్ మీద ఏమైనా వాటర్ డ్రాప్లెట్స్ పడితే అది ఆటోమేటిక్గా సెన్స్ చేసి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అండ్ దెన్ సెకండ్ అంటే ఈజీగా మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్వి. ఈజీగా హ్యాండ్ కూడా రీచ్ అయ్యి అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. సో అదొకటి ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్. అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం ఇప్పుడు ఈవినింగ్ టైం అవుతుంది, సో కొంచెం ఆ డార్క్నెస్ అనేది సెన్స్ చేసేస్తే లైట్ సెన్సర్ ఉంటుంది, లైట్ కమ్ రెయిన్ సెన్సర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా హెడ్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఏదైనా టన్నల్లోకి వెళ్ళాం అనుకోండి, దానిలో కూడా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ లిటిల్ బిట్ హెల్ప్ఫుల్. సో వాయిస్ త్రూగా కంట్రోల్ చేసుకోవచ్చు, పలానా పర్సన్కి కాల్ చేయమని, లేకపోతే ఆ మెసేజ్ ఏంటని వ్యూ చూడొచ్చు. సో వాట్ ఈస్ ద మెసేజ్ అని. ఇంకా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, కి ఏసీ ఆన్ చేయాలా, ఏసీ ఆఫ్ చేసుకోవాలా, క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉందేమో, నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ ఏసీకి అయితే ఆప్షన్ ఉంది, ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు వితౌట్ మాన్యువల్ వెళ్ళకుండా. ఇది ఒక ఆటోమేషన్, అదొక అడ్వాంటేజ్. సో ఇండియన్ కార్ బ్రాండ్ కాబట్టి ఆ హిందీ వాయిస్ ఫీచర్ అనేది కూడా ఇచ్చారు, తెలుగు కూడా ఇస్తే బాగుండేది. అండ్ ఇంకా వేరే ఇండియన్ లాంగ్వేజెస్ కూడా. సో మనము డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఇప్పుడు దాకా కార్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ అనిపించాయా? డ్రైవింగ్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను, మేబీ బికాస్ ఆఫ్ సస్పెన్షన్ ఇష్యూ లేవో తెలియదు, అది ఒకసారి చూడాలి, సర్వీస్ వాళ్ళతో డిస్కస్ చేయాలి. వైబ్రేషన్ వస్తుంది ద మూమెంట్ ఫాస్ట్గా వెళ్తున్నాను, అరౌండ్ 70 or 80 రీచ్ అయ్యాక, వాళ్ళు క్రాస్ అయ్యాక బ్రేక్ కొడుతుంటే
అది వైబ్రేషన్ అవుతుంది. ఈవెన్ స్టీరింగ్ కూడా వైబ్రేట్ అవుతుంది. మనిషి కూర్చున్న డ్రైవర్ కూడా ఆ ఏరియా స్పేస్ కూడా వైబ్రేట్ అవుతుంది. మీన్ హోల్ వెహికల్ కొంచెం వైబ్రేషన్ అవుతుంది. సో అదొకటి కన్సర్న్ పాయింట్. అండ్ ఇంకా ప్యాసింజర్ విషయంలో చూస్తే మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టు నారో స్పేస్ ఉంది కాబట్టి ఎవరైనా పర్సన్ ఇటు నుంచి అటు వెళ్ళాలనుకున్నా లోపలికే కూర్చున్న వాళ్ళే, చేంజ్ అవ్వాలనుకున్న సీట్స్ అంత కంఫర్టబుల్ లేదు. కొంచెం స్పేస్ ఉంటే బాగుండేది అనిపించేది. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ ఉంటే బాగుండేది. అండ్ ఇంకేమైనా డిసడ్వాంటేజ్ అనిపించచ్చు? ఇంజన్ సౌండ్. సో ఇందా చెప్పినట్టు మేబీ 3 cylinder ఇంజన్. సో అదొక రీజన్ ఏమో. మనం 14 lakhs పెట్టినా కూడా మనకి 3 cylinder ఇంజన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాకా ఎన్ని సర్వీసెస్ అయినాయి? 2 సర్వీసెస్ అయినాయి. సో ఫస్ట్ నేను చేయించింది ఉప్పల్లో ఉండేది, లైక్ నియర్ టు బాలాపూర్ మోటార్స్ అనుకో. సో సెలెక్ట్ మోటార్స్ లో ఉప్పల్ దగ్గర సర్వీస్ చేయించాను. సో గైస్ సడన్ గా రెయిన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో కార్ లోపల నుండి షూట్ చేస్తున్నాము. సో అన్న ఇందాక సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుండే. సో సర్వీస్లో 2 సర్వీసెస్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఉప్పల్లో చేయించాను, అండ్ దెన్ సెకండ్ ఈజ్ ఎలిమినగర్లో చేయించాను. చంపపేటలో కూడా ఉంది, కానీ అది ఎలిమినగర్లో రీసెంట్గానే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బాగుందని దెన్ అక్కడ విజిట్ చేశాను. రెస్పాన్స్ వాజ్ గుడ్. వాళ్ళు మంచిగా రియాక్ట్ అయ్యారు, మంచిగా. సో ఫస్ట్ సర్వీస్ లో సెలెక్ట్ మోటార్స్ ఏదో చెప్పారు. ఉప్పల్లో నేను ఫేస్ అయిన ప్రాబ్లం ఏంటంటే రెస్పాన్స్ బాగాలేదు. ఈవెన్ ఫీడ్బ్యాక్ కూడా నేను ఆల్రెడీ చెక్ చేశాను, గూగుల్ రివ్యూస్ లో చెక్ చేస్తే బాగాలేదు అన్నట్టు అన్నారు. కానీ లెఫ్ట్ విత్ ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ మోటార్స్ ది ఉప్పల్లో ఉంది. సో అదే ఒక ఆప్షన్. సరే ఇనిషియల్ గా నేను కొన్ని కార్ తీసుకుంది సెలెక్ట్ మోటార్స్ లోనే. సో వాళ్ళు సంబంధించిన సర్వీస్కి వెళ్తేనే బాగుంటుంది అనుకుని ఉప్పల్కి వెళ్ళాను. అక్కడ బాగాలేదు రెస్పాన్స్ వాళ్ళది. వాళ్ళు ఇచ్చే చాలా డిలే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 week 2 weeks కార్స్ వాళ్ళ కస్టమర్స్ కున్న కార్స్ అక్కడే ఉన్నాయి స్టిల్. సో అదొకటి చాలా డిలే అయింది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. రెస్పాన్స్ బాగాలేదు వాళ్ళది. ఇంకా మార్నింగ్ 8 లోపల అక్కడ రీచ్ 7:30 అరౌండ్. ఇంకా బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ దగ్గర 3 అయింది. సో అక్కడే స్టే చేశాను, అంటే ఇన్ బిట్వీన్ టైం ఎందుకు ఇంటికి రావటం అని. బట్ ఎలిమినర్ లో మాత్రం చాలా గుడ్ రెస్పాన్స్, ఫాస్ట్ కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ సర్వీస్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే దగ్గరలో మీరు వెంకటరమణ మోటార్స్ ఉంది. అక్కడ చంపాపేట్ కాదు, వనస్థలిపురంలో ఉంది. వనస్థలిపురం కొంచెం దూరం అవ్వచ్చు, 8 kilometers అవుతుంది మీకు. చంపాపేటలో సినర్జీ కార్ కేర్ అని ఉంది. సో నేను కూడా టాటా ఉన్నారే అందుకని చెప్తున్నాను అన్నకి. నాకు కాల్స్ వచ్చినాయి సినర్జీ నుంచి, కానీ మీకు అన్నిటికన్నా దగ్గర అదే అవుతుంది అని అనుకుంటున్నాను. సో సినర్జీ కార్ కేర్ ఇస్ ద బెస్ట్. నేను ఇప్పుడు దాకా వెళ్ళిన సర్వీస్ సెంటర్ కంపేర్ టు ద న్యూ వన్ ఎలిమినార్ కన్నా. ఎల్బినార్ నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు. మేబీ మీ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పాల్సుకునేది ఏంటిదంటే సర్వీస్ నెట్వర్క్ అనేది బాగుంది. అంటే సిటీలోకి వచ్చేసరికి మీరు ఒకవేళ ఖమ్మంలో ఏమన్నా ఉన్నాయా? ఖమ్మంలో ఉన్నట్టుంది, ఒకటే ఉన్నట్టుంది. ఖమ్మం ఇస్ హిస్ హోమ్ టౌన్, సో అందుకని అడిగాను. సో మీరు ఒకవేళ ఖమ్మం కానీ ఎటువంటి కొంచెం చిన్న సిటీస్లో ఉంటే సర్వీస్ నెట్వర్క్ అనేది ఒక ప్రాబ్లం అనమాట. సో అది ఒక డిసడ్వాంటేజ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది మనం వెళ్ళే సర్వీస్ సెంటర్ని బట్టి ఉంటుంది. సో అది కొంచెం డిసడ్వాంటేజ్గా మనము ట్రీట్ చేయొచ్చు, పెద్దదేం కాదు. ఇంకేమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా సర్వీస్ విషయంలోనా? నేను వెళ్ళిన 2నే కాబట్టి ఇంత మట్టుకే అబ్జర్వ్ చేశాను. ఓకే. సో సినర్జీ అంటే ఫస్ట్ టైం, మేబీ 3rd సర్వీస్కి వెళ్తే అక్కడికి వెళ్తాను. ఓకే, చూద్దాం. డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. అండ్ ఇంకా కొత్త కార్ కొన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇది క్వశ్చన్స్ కొంచెం రిపీట్ చేసినట్టు ఉంటాయి కానీ, సో ఒకవేళ మీరు 2024లో కార్ తీసుకున్నారు. సో ఇటీవల వచ్చిన కార్స్లో మీకు ఏదన్నా నచ్చి అది తీసుకుని ఉంటే బాగుండేది అనిపించిందా, లేకపోతే మళ్ళీ నెక్సానే తీసుకుంటారా? నేను అదే అనుకున్నా, ఎందుకంటే నెక్సాన్ తీసుకున్న మూమెంట్ లోనే నేను న్యూస్ ఏం వింటున్నా అంటే టాటా దగ్గర నుంచి కర్వ్ వస్తుందని. ఓకే. సో టాటాలోనే కర్వ్ మీకు బాగా నచ్చింది. సో
కానీ ఎందుకు మేము బడ్జెట్ ఒకటి ఎక్కువ ఉంది అనుకున్నాం, ఎందుకంటే లాంచ్ కాకముందు ప్రైస్ తెలియదు, అది లాంచ్ కాలేదు, సెప్టెంబర్ లోనే అలా లాంచ్ అయింది. సో అన్న టాటాకి లాయల్ గా ఉన్నాడు. సో వేరే కార్ ఏమన్నా అని అన్నా కూడా అన్న టాటా కర్వ్ అని అంటున్నారు. సో టాటా మీద ఇండియన్స్ కి బాగా ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ని మెయింటైన్ చేయడానికి ఆఫ్టర్ బయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం టాటా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. మీ బయింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ మూమెంట్ లో అప్పుడు తీసుకున్నప్పుడు? ఓకేనా? ద రెస్పాన్స్ వాస్ గుడ్. కర్మన్ ఘాట్ సెలెక్ట్ మోటార్స్ ఉందా, అది కూడా కొత్తగా వచ్చింది, అంటే మేము తీసుకున్న ముందు ఆల్మోస్ట్ 1 year 1.5 year బ్యాక్ వచ్చిందంట. కానీ వాళ్ళ రెస్పాన్స్ బాగుంది, బాగానే రియాక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది, సో నేను వెళ్ళాను, కానీ ఎవరి దగ్గర కాల్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ కింద వాళ్ళ దగ్గరికి వేరే సేల్స్ పర్సన్ ఉంటే వాళ్ళ దగ్గరికి బాగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఏం క్వశ్చన్స్ ఉన్నా పొలైట్ గా జెంటల్ గా ఓపికతో చెప్పారు. టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ ఉంది, కానీ వెళ్ళలేదు, కానీ ఉంది ఆప్షన్ అన్ని. టెస్ట్ డ్రైవ్ లో కూడా నెక్సాన్ కారే పెట్టారు, ఇంకా అల్ట్రోజ్ నెక్సాన్ ఉన్నాయి. ఆ మూమెంట్ లో టాటా కర్వ్ కూడా వచ్చింది. సో కొత్తగా కార్ కొనాలని అడ్వైజ్ కోసము మీ దగ్గరకు వస్తే మీరు నెక్సాన్ రికమెండ్ చేస్తారా, వేరే కార్ రికమెండ్ చేస్తారా? టాటాలోనే. బడ్జెట్ చూసుకోవాలి, లైక్ బడ్జెట్ ఇదే బడ్జెట్ లో ఒకవేళ బడ్జెట్ మ్యాచ్ అయింది అనుకోండి, మీరు నెక్సాన్ తీసుకోమని రికమెండ్ చేస్తారా కొత్త వాళ్ళకి? బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ నెక్సాన్ తీసుకోమని చెప్తాను. దట్స్ గుడ్ టు గో. ఇంకా వేరే ఇదే బడ్జెట్ లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ బట్టి చూస్తే ఫైన్ కంఫర్టబుల్, బికాస్ ఇప్పుడు చూసుకున్న హైట్ కూడా ఆల్మోస్ట్ ఇట్ రీచ్. సో నేను దగ్గర 5'9" ఉంటా, ఆల్మోస్ట్ 6 అనుకోవచ్చు. సో గుడ్ హైట్ పరంగా చూసుకున్నా గుడ్. అండ్ సీట్ కూడా హైట్ అడ్జస్టబుల్. మోస్ట్లీ కదా హైట్ ఎక్కువ పెట్టుకున్నా, సీట్ అప్కే పెట్టుకున్నాను, లో పెట్టుకుంటే ఇంకా కంఫర్ట్ గా ఉండేదేమో హైట్ పర్సన్స్ కి. సో అదొక పాయింట్ మిస్ అయ్యాం చెప్పడం. సో విన్నారు కదా, అన్న ఫీడ్బ్యాక్ అనేది ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉంది. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమమ్ కొత్త బయర్స్కి రికమెండ్ చేస్తున్నారు. సో రాజన్నకి హ్యూజ్ థ్యాంక్స్. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, అన్న బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. సో హ్యూజ్ థ్యాంక్స్ టు రాజన్న, ఇవాళ ఎఫర్ట్ తీసుకొని మళ్ళీ వచ్చారు. సో బయట మీరు చూసుకునేటప్పుడు వర్షం బాగా పడుతుంది అనమాట, అయినా కూడా షూట్ చేస్తున్నారు. సో తన వీకెండ్లో టైం కూడా స్పెండ్ చేసి మన కోసం వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు నెక్సాన్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అన్న నాకు కాంటాక్ట్లోనే ఉంటారు. సో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అన్నని అడిగి మరి ఆ కామెంట్స్కి రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో నా దగ్గర కూడా టాటా అల్ట్రోజ్ ఉంది, సో దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. వేరే ఏ కార్ కావాలి, నెక్స్ట్ మీకు ఏ కార్ ఓనర్షిప్ రివ్యూ కావాలనేది అది మీరు మెన్షన్ చేసినా కూడా నేను అది చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 2000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.